హాయ్. చాలామంది చాలా సందర్భాల్లో వాడినటువంటి ఒక సింపుల్, ఎక్కువ సందర్భాల్లో వాడుతున్నటువంటి ఒక పదం ఏంటి అని అంటే ఛీ, నేను ఎందుకు పుట్టాను మధ్యతరగతిలో అంటారు. అసలు మధ్యతరగతిలో పుట్టడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసా? చెప్తా. పుడితే పూరి గుడిసెలో పుట్టాలి, లేదనుకుంటే ధనవంతుడి ఇంట్లో పుట్టాలి అని చెప్పేసి చాలామంది చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు. దానివల్ల లాభం ఏంటి? పెద్ద బంగ్లాలో ఉన్నటువంటి వ్యక్తి రోడ్డు పైన ఒక పానీపూరి తినగల, లేదనుకుంటే ఒక ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేయగల, బైక్ పైన ట్రావెల్ చేయగలుగుతాడా? ధనవంతుడు ఏం చేయలేడు. సంపాదనపై పడిపోతాడు, సంపాదనే లక్ష్యంగా పోతాడు, ఆఖరికి సంపాదించింది ఏం చేయాలో అర్థం కాకనే పోతాడు. ఇక రెండో కాన్సెప్ట్, పూరి గుడిసెలో ఒక అతను ఉంటాడు. పూరి గుడిసెలో ఉండేటువంటి అతను 5 స్టార్ హోటల్కి వెళ్ళి తింటాడా? ఒక లగ్జరీ ఏసీ బస్ ఎక్కగలుగుతాడా? ఒక లగ్జరీ కార్ ఎక్కగలుగుతాడా? ఎక్కలేడు. మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వ్యక్తి బైక్ పైన వెళ్ళగలడు, ఆర్టీసీ బస్సులో వెళ్ళగలడు, కోటీశ్వర్ లాగా హెయిర్ బస్సులో అంటే ఏరోప్లేన్లో కూడా వెళ్ళగలడు, రోడ్డు పైన పానీపూరి తినగలడు, 5 స్టార్ హోటల్లో పంచభక్ష పరమాన్నాలు తినగలడు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను మధ్యతరగతిలో ఎందుకు పుట్టాను అనుకుంటాను. కానీ మధ్యతరగతిలో పుట్టినవాడు ఒకసారి ధనవంతుల్లా ఉండొచ్చు, ఇంకోసారి పేదవాడిలా ఉండొచ్చు. జేబులో రూపాయి లేకపోతే పేదవాడు, జేబులో 100 రూపాయలు ఉంటే ధనవంతుడు. ఇక్కడ ఎవరికి అదృష్టం, ఎవరిది దురదృష్టం? ధనవంతుడు ధనంతోనే పోతాడు, పేదవాడు పేదరికంలో పోతాడు. కానీ మధ్యతరగతి వాడు 2 రకాలుగా అనుభవిస్తాడు. నిజంగా మధ్యతరగతిలో పుట్టిన మనందరం నిజంగా అదృష్టవంతులం. ఎందుకో తెలుసా? ఒకవైపు మనం పేదరికాన్ని అనుభవిస్తాం, ధనరికాన్ని అనుభవిస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ప్రతి మనిషి మనం ఏ విధంగా పేదవాళ్ళలా ఉండగలుగుతాం, ధనవంతుల్లా ఉండగలుగుతాం, అన్ని రకాలుగా మనం ఉండేటువంటి బెస్ట్ అడ్వాంటేజ్ మన మధ్యతరగతి వాళ్ళలో ఉంది. మీరు మధ్యతరగతి అయితే ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకెళ్ళండి, హ్యాపీగా జీవించండి. ఇంకెప్పుడు కూడా నాది మధ్యతరగతి అన్నటువంటి ఫీలింగ్లో బతకండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.